ఒక కుటుంబంలో తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. బంధువులతో కలిసి బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొన్ని గంటల్లోనే తీవ్ర అస్వస్థతకు గురై 12 గంటల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. వీరిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఫుడ్ పాయిజనింగ్ జరగడంతో వీరు మరణించినట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైలోని పైదోని అబ్దుల్ ఖాదర్ 40 సంవత్సరాలు మొబైల్ షాపు నిర్వహిస్తూ ఉన్నాడు. అతడి భార్య నస్రిన్ 35 సంవత్సరాలు. ఈ దంపతులకు 2 కుమార్తెలు. శనివారం రాత్రి బంధువులు నిర్వహించిన విందులో అబ్దుల్లా కుటుంబం పాల్గొంది. అక్కడ బిర్యానీ తిన్నారు. అనంతరం ఇంటికి చేరుకున్నాక అర్ధరాత్రి 1 గంట సమయంలో పుచ్చకాయ తిన్నారు. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ఆ కుటుంబంలోని అందరికీ వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. వెంటనే అబ్దుల్లా స్థానికంగా ఉన్న డాక్టర్ను పిలిచారు. కానీ అప్పటికే వారి పరిస్థితి విషమంగా మారింది. దీంతో కుటుంబాన్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ఉదయం 10 గంటల సమయంలో 4 మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఘటనపైన దర్యాప్తు ప్రారంభించారు. ఫుడ్ పాయిజనింగ్ అయ్యుండొచ్చని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఆ కుటుంబానికి సంబంధించిన 4 చనిపోవడం బాధాకరం. బిర్యానీ అలాగే ఒకటేసారి ఒక పుచ్చకాయ, కరపుచ్చకాయ అంటారు కదా, అది తినడం వల్ల వీళ్ళు చనిపోయారు అంటూ ఉన్నారు. మరి నిజాలు తెలియాల్సి ఉంది.